नमस्कार, बहुत बहुत स्वागत है आपका और आप देख रहे हैं टीटीएन 24 न्यूज। मैं हूं आपके साथ स्वाति पारधी। तो चलिए रुख करते हैं आज की ताजा खबर की ओर। चलिए बड़ी खबर आपको बता दें, जहां पेद्दपल्ली जिले की जज मंजुला ने शराब पीकर वाहन चलाने वालों के खिलाफ एक अनोखी सजा सुनाई है। जी हां, अत्यधिक शराब सेवन कर वाहन चलाने वाले 4 व्यक्तियों को 500 रुपए का जुर्माना लगाने के साथ साथ 2 दिनों तक ट्रैफिक ड्यूटी करने का आदेश दिया गया है। जी हां, साथ ही आपको बताते चले कि इस आदेश के तहत ट्रैफिक सीआई अनिल कुमार के नेतृत्व में अयप्पा सेंटर, बस स्टैंड चौराहा और कमान चौराहा में चारों आरोपियों से ट्रैफिक ड्यूटी करवाई गई और इस घटना को स्थानीय लोगों ने बड़ी ही रुचि के साथ देखा। देखिए रिपोर्ट। రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా అరైవాల ఈ ప్రోగ్రామ్ లో భాగంగా గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు మరియు ట్రాఫిక్ ఏసీపీ గారి సూచనల మేరకు పెద్దపల్లి పట్టణం మరియు హైవే రోడ్ పైన ఈ ప్రత్యేక స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది నిర్వహించడం జరిగింది. అందులో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేసి నిన్న గౌరవ కోర్టు మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయగా అందులో ఒక నలుగురికి ఈ సామాజిక సేవ ట్రాఫిక్ విభాగంలో సామాజిక సేవ చేయాలనే శిక్ష విధించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఈ బస్ స్టాండ్ అయ్యప్ప చౌరస్తాల్లో వీరి ద్వారా ఎవరైతే శిక్ష పడ్డదో, సామాజిక సేవ చేయాలని చెప్పేసి శిక్ష పడ్డదో, దాని మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని ఈ రోజు ఇక్కడ వాళ్ళతో డ్యూటీ చేయించుకోవడం జరిగింది. వాహనదారులందరికీ మా యొక్క హెచ్చరిక, ఎవరైతే వాహనాలను మద్యం సేవించి వాహనాలు నడుపుతారో వారిపై తీవ్రమైన కఠిన చర్యలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తాగి నడపడం వల్ల వాళ్ళకు ప్రమాదం మరియు ఎదురుగా ఇతర వాహనదారులకు, పాదచారులకు కూడా ప్రమాదం. కాబట్టి వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. మద్యం సేవించినట్లయితే వాహనం నడపరాదు అని చెప్పేసి తెలియజేస్తున్నాం.